రాష్ట్రంలో కస్తూరిబా విద్యాలయాలకు సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటి మెనూకు సంబంధించి 32 రకాల సరుకులకు సంబంధించినటువంటి దానిపైన ఇటీవల టెండర్లు వేసి L1 సంపాదించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నిబంధనలు తుంగలో దొక్కి చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి దాదాపు 30 నుంచి 40% అధికంగా కోట్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టేటువంటి చర్యలకు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి దీనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చిన వెంటనే అధికార యంత్రాంగం ఎస్పీడీ గారు దాదాపు 26 పేజీల వివరణ ఇస్తూ ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదని చెప్పి ఆయన వివరించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. మేము ఆరోపణ చేసిన దానిపైన కన్ఫైన్ అయి ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. దాదాపు 10 కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారినటువంటిది వాస్తవం కాదా? 4 కాంట్రాక్టర్లు రింగ్ అయ్యి ఆ రింగ్ అయినటువంటి వాళ్ళు ఇతరులు ఎవరు కూడా పాల్గొనకుండా చేసి మొనోపోలీగా వారికి ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కావాలంటే మరిన్ని ఆధారాలు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కేజీబీవీలో వేసినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1 కాదు 2 కాదు, డబల్ రేట్లు, ట్రిపుల్ రేట్లు 10 మాసాలకు ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి లైసెన్సులు మంజూరు చేయడం సరైనటువంటి విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.